హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదన్నా తినాలనిపిస్తుందా? అయితే అటుకులతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. 10 నిమిషాల్లో రెడీ అయ్యే వీటిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సరిగ్గా హీట్ ఎక్కకపోతే అటుకులు సరిగ్గా ఫ్రై కావు. నేనైతే దొడ్డ అటుకులు తీసుకున్నాను. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని యూజ్ చేసుకోండి. అటుకులు ఫ్రై చేసుకున్న అదే కడాయిలో పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులలో వేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో పుట్నాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వీటిని ఇలాగే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు. కానీ నేను తాలింపు వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేయండి. తాలింపు కోసం ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఎల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వర్షాకాలంలో ఇంకా ఎంత ఎక్కువ తింటే అంత హెల్త్కు మంచిది. వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు, కారం కూడా వేసుకోవాలి. పసుపు వేసుకునే ముందే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పసుపు కారం మాడిపోతాయి. ఈ పోపును మనం ఫ్రై చేసుకున్న అటుకుల మిశ్రమంలో వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. వీటిని ఇలా ఒకసారి కంప్లీట్గా మొత్తం కలుపుకోవాలి. ఇలా వర్షం పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.